హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. ఏం చేస్తున్నారు? నేనైతే ఉదయం 4కే డ్యూటీ ఆన్ చేసిన. నేనైతే ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తా, వెహికల్ రెంట్కి తీసుకొని. నా వెహికల్ వచ్చేసి వేగనార్ 2024 మోడల్ సిఎన్జి వెహికల్. ఇప్పుడైతే మనము మార్నింగ్ 4కే ఆన్ చేసిన ఓలా ర్యాపిడో రెండు ఆన్ చేసిన, ఓన్లీ ర్యాపిడోలో పడ్డాయి. 2 రైడ్స్ అయితే పడ్డాయి. టైం వచ్చేసి 7:30 అవుతుంది. 4:30కి ఆన్ చేసిన, 7:30 అవుతుంది. 2 రైడ్స్ అయినాయి. ఇప్పుడు లేదు, బిజినెస్ స్లో ఉంది ఈరోజు చాలా. చూద్దాం మరి. ఈరోజు అయితే నైట్ వరకు చేద్దాం, ఈవినింగ్ నైట్ వరకు అయితే చేద్దామని అనుకుంటున్నా. డ్రైవింగ్ చేసి వీడియోలో వచ్చేసి మీకు లైవ్లో బిజినెస్ అనేది ఎలా నడుస్తుందా, కిలోమీటర్కి ఎంత తీసుకోవాలా అనేది మీకు లైవ్లో అనేది డ్యూటీ చేసి చూపిస్తాను. నేనైతే మినిమం ఎర్లీ మార్నింగ్ అయితే ట్రాఫిక్ ఉండదు కాబట్టి 17 రూపీస్ వచ్చినా నేను తీసుకొని వెళ్ళిపోతా. ట్రాఫిక్ ఉండదు, రైడ్ తొందరగా అయిపోతుంది. కొంచెం పెద్ద రైళ్ళు అయితే తీసుకొని వెళ్తాను 17 రూపీస్. అదే 17 రూపీస్ చిన్న 5-6 కిలోమీటర్స్ 17 రూపీస్ పడితే తీసుకోను. 5-6 కిలోమీటర్స్కి వచ్చేసి మినిమం ఫేర్ 150-170 అట్లా ఉంటేనే తీసుకుంటాను. అది మరి అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయిన 2 రైడ్స్ అనేది చూపిస్తే చూడండి. మీకు ర్యాపిడోలో 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ర్యాపిడోలో ఆలోపు దానికన్నా ముందైతే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. క్లారిటీగా ఎవరన్నా ఈ ఫీల్డ్లోకి రావాలి, క్యాబ్ కొనాలి అని అనుకుంటుంటారు కదా, వాళ్ళకైతే క్లారిటీగా అయితే అర్థమయ్యేటట్టు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మరి ఓకే, చూద్దాం మరి. మనం అయితే ఇప్పుడు కంప్లీట్ అయిన రైడ్స్ అనేది చూపిస్తాను. అలాగే వీడియోకు లైక్ చేయండి, ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. బిజినెస్ ఇలా ఉంది, ఈ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నా అని అడగండి. అడిగి వాళ్ళ పర్మిషన్ తీసుకొని రండి. అది అయితే బుకింగ్స్ అయితే పడుతున్నాయి కానీ 6 కిలోమీటర్స్ 124 అంట. వెళ్ళండి, నేను చెప్పే కదా 6 కిలోమీటర్స్ అంటే మినిమం 160-170 అయితే ఉండాలి. ఓకే, అయితే ఇప్పుడైతే మనము చూద్దాం మరి, వెయిట్ చేద్దాం. ప్రజెంట్ అయితే కంప్లీట్ అయిన రైడ్స్ అనేది చూపిస్తా చూడండి. మీకు ఎన్ని కిలోమీటర్లు తిరిగాను. తిరగడం మాత్రం ఎక్స్ట్రా ఖాళీగా అయితే తిరిగిన చాలా. రేట్ మాత్రం మనం వచ్చినది తీసుకున్నాను. బుకింగ్స్ లేవు కాబట్టి ఖాళీగా తిరిగిన. చూపిస్తా చూడండి. ఇదిగోండి, ప్రజెంట్ అయితే మనము 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 39.6 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. ఎర్నింగ్ వచ్చేసి 531 రూపాయలు అయితే అయ్యింది. ఓలాలో అయితే ఏం పర్లేదు మనకి. ఇంకా 10% క్యాన్సిలేషన్ రేట్ ఉంది మనకి. ఓలా బుకింగ్స్ అయితే ఇంకా ఏం వేయలేదు, స్టార్ట్ చేయలే. చూద్దాం మరి, వెయిట్ చేద్దాం. ఇదిగోండి, ఫస్ట్ రైడ్ వచ్చేసి నాన్ ఏసీ రైడ్. ఇది క్యాబ్ నాన్ ఏసీ 452కి పడింది. 430కి ఆన్ చేశాను. గ్యాస్ కొట్టించేసి సిఎన్జి కొట్టించేసి 452కి అనే రైడ్ పడింది మనకి. 0.3 కిలోమీటర్స్ పికప్, శ్రీ గణేష్ నగర్ కోంపల్లి నుంచి పికప్. దీనికి డ్రాప్ వచ్చేసి 15.8 కిలోమీటర్స్ అయితే డ్రాప్ చేశాను, బాచపల్లి. దీనికి వచ్చేసి మనకి 17 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. 272 రూపీస్ ఇచ్చిండు. 15.8 కిలోమీటర్స్కి 28 మినిట్స్ అయితే టైం పట్టింది. అది ట్రాఫిక్ లేకుంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఒకవేళ ట్రాఫిక్ ఉంది అంటే తక్కువ 20 రూపీస్ మినిమం అనేది యాక్సెప్ట్ చేయను. మినిమం 20 రూపీస్ ఉండాలి. నెక్స్ట్ రైడ్ వచ్చేసి క్యాబ్ ఏసీ రైడు. ఇది వచ్చేసి నిజాంపేట నుంచి పికప్ వచ్చేసి 1.5 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 13.6 కిలోమీటర్స్ డ్రాప్. ఇది గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో అయితే డ్రాప్ చేశాను. దీనికి వచ్చేసి 259 రూపీస్ అమౌంట్ వచ్చింది. 13.6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 19 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. 25 మినిట్స్ అయితే టైం పట్టింది మనకి రైడ్కి. ఫస్ట్ రైడ్ వచ్చేసి బాచుపల్లి డ్రాప్. బాచుపల్లిలో నేను ఒక హాఫ్ అన్ అవర్ అయినా వెయిట్ చేశాను. హాఫ్ అన్ అవర్ కాదు, 1 అవర్ వెయిట్ చేశాక మనకు అనేది ఇది పడింది, ఏఐజీ హాస్పిటల్ డ్రాప్ పడింది. ఇదే అయితే ఇంకా 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. మిస్డ్ వచ్చేసి ఒకటే మిస్ అయింది. క్యాన్సిల్డ్ అయితే ఒకటి క్యాన్సిల్ చేశాను ఆల్రెడీ. ఇది 9 కిలోమీటర్స్ ఉంది. 9 కిలోమీటర్స్ 150-160 చూపించిండు, యాక్సెప్ట్ చేయలేదు. ఇది మరి అయితే 531 అయింది. ర్యాపిడోలో వచ్చేసి ఏం పర్లేదు ఇంకా. ఓలాలో అయితే ఇంకా ఏం పర్లేదు మనకి.
బుకింగ్స్ వెయిట్ చేద్దాం మనమైతే బుకింగ్ కోసం అనేది. ఇది మరైతే మళ్ళీ ఏమన్నా ఇప్పుడు ఇక్కడేం పర్లేదు, ఇక్కడికి వచ్చి కూడా చాలాసేపు అయింది, 20 minutes అయిపోయింది డ్రాప్ అయిపోయి కూడా, మనకేం పర్లేదు. వెళ్దాం మరి ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చేసి మనము కూకట్పల్లికి వెళ్దాం. కూకట్పల్లికి వెళ్ళి ఇంకేమైనా చూద్దాం. మరి నెక్స్ట్ హైటెక్ సిటీ వరకు యాక్సెప్ట్ చేయను, ఆల్రెడీ టైం 7:30 అయింది. మనం కూకట్పల్లి పోయేసరికి 8 అవుతుంది. 8 నుంచి కూకట్పల్లి నుంచి రిటర్న్ ఏమన్నా మళ్ళీ హైటెక్ సిటీ వరకు యాక్సెప్ట్ చేయను. అటు సైడ్ ఏమన్నా ఇంకో రూట్ చూద్దాం మరి. ఓకే అయితే మళ్ళీ నెక్స్ట్ రైడ్ ఏమన్నా పడ్డాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. హాయ్ హలో నమస్తే. మనకైతే టైం వచ్చేసి 12:30 అయింది, 12:45. పన్నెండు 12:45 అయితే అయ్యింది టైము. మనకి కిలోమీటర్స్ వచ్చేసి 128 కిలోమీటర్స్ వరకు అయితే ట్రావెల్ చేసాము. అమౌంట్ 2000 ప్లస్ 2000 అయింది అంతే. 1800 ప్లస్ ఇదొక 300, 2100 అయింది 128 కిలోమీటర్స్కి. చూపిస్తే చూడండి ఎక్కడెక్కడ తిరిగానా అనేది. అప్పుడైతే 2 రైడ్సే కంప్లీట్ అయినాయి. తర్వాత చాలా బ్యాక్ టు బ్యాక్ వేసిండు ఇప్పుడు వరకు. ఇప్పుడు నా కాము కూర్చోబెట్టిండు. చూపిస్తే చూడండి కంప్లీట్ అయిన రైడ్స్ అనేది. ఇదిగోండి 128 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము ఇప్పటికి. మా గ్యాస్ కూడా అయిపోవచ్చింది, 3 పాయింట్లు ఉంది. ఏమన్నా పడితే పోదామని వెయిట్ చేస్తున్నా. మీకు ఇందాక ఇది చూపించాను. ఓకే, ఇక్కడ నుంచి అయితే చూపించాలి మీకు. కూకట్పల్లి నుంచి పికప్ ఇందాక హైటెక్ సిటీలో ఏజ్ హాస్పిటల్ డ్రాప్ చేశాను కదా, ఏం పర్లేదు. తర్వాత కూకట్పల్లికి వచ్చి టిఫిన్ చేసినాక ఆన్ చేసిన. కూకట్పల్లి నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. 2 కిలోమీటర్స్ పికప్ వెళ్ళాను, డ్రాప్ వచ్చేసి 18 కిలోమీటర్స్ వెళ్ళాను. దీనికి వచ్చేసి 344 రూపీస్ అమౌంట్ వచ్చింది. 47 minutes టైం పట్టింది. దాని తర్వాత రైడ్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి చందానగర్ డ్రాప్. ఇది 24 కిలోమీటర్స్ డ్రాప్కి వెళ్ళాను. దీనికి వచ్చేసి 489 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది. 24 కిలోమీటర్స్కి 70 minutes టైం పట్టింది, అంటే గంట 10 నిమిషాలు అయితే పట్టింది. దీనికి 19 రూపాయల వరకు అయితే పడింది పర్ కిలోమీటర్ వచ్చేసి. 489 రూపీస్, 489 రూపాయలు అయితే వచ్చినాయి. దాని తర్వాత వచ్చేసి ఇది కాదు, దాని తర్వాత వచ్చేసి మనకి ఓలాలో 2 రైడ్స్ అయితే పడ్డాయి. రామచంద్రపురం నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి ఆఫీస్పేట్ డ్రాప్. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి హుసేన్ సాగర్ అంట. ఏంది ఇది రామచంద్రపురం కాదు పికప్, ఇది వచ్చేసి మనకి చందానగరే పికప్. ఇది చందానగర్ నుంచి ఆఫీస్పేట్ అయితే తీసుకుని వచ్చిన. దీనికి వచ్చేసి 161 రూపీస్ క్యాష్ కలెక్ట్. దాంట్లో నుంచి 153 రూపీస్ వచ్చింది మనకి. 4.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 15 minutes అయితే టైం పట్టింది ఆ రైడ్కి. యాక్సెప్ట్. చిన్న రైడ్ ఒకటి ఆన్ చేసిన. ఓకే, ఈ లోపలికి ఉన్నాడు. దాని తర్వాత వచ్చేసి ఇది చిన్న 1 కిలోమీటరు 6 minutes పట్టింది. క్యాన్సిల్ చేసుకోమను. ఆడిపోయి నేనే చేస్తా, 20 రూపాయలు వస్తాయి. ఆడిపోయి చేస్తే 1/2 కిలోమీటర్ ఉంది. 1/2 కిలోమీటర్ ఉంది, ఆడిపోయి చేస్తే 20 రూపాయలు వస్తాయి. దీనికి వచ్చేసి 150 రూపీస్ అమౌంట్ వచ్చింది. 1.2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 6 minutes అయితే టైం పట్టింది రైడ్కి. 150 రూపీస్ వచ్చినాయి. ఇది మరి అయితే ఇప్పటికీ 300 దాంట్లో ర్యాపిడోలో వచ్చేసి చేసుకుండు పో. ఎందుకు బుక్ చేస్తారో ఏమో, టైంపాస్. టైంపాస్ అందరు టైంపాస్గా చేసేటోళ్ళే. ఇది మరి అయితే ఉన్నాయి ఇప్పటికి. వెళ్ళింటే ఒకవేళ మనం వెళ్ళే వరకు సేకం ఉంటే ఆ రైడు పక్కనే ఉంది, 200 meters, 20 రూపాయలు వచ్చాయి. ఆడికి లొకేషన్లోకి వెళ్ళినాక క్యాన్సిల్ చేసింటే మనము. ఓకే, మనమైతే చూద్దాం మరి. నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం. ప్రజెంట్ అయితే రైడ్ అయితే ఏం పర్లేదు ఇంకా. ఇది మరి ఇంకా
ఓకే, మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను నేను. నెక్స్ట్ రైడ్ ఏమన్నా కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఓలాలో 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ప్రజెంట్ జేబీఐ ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడ ఉన్నాం. ర్యాపిడోలో వచ్చేసి 5 రైడ్స్ వరకు అయితే కంప్లీట్ అయినాయి. 5 రైడ్స్, ఓలాలో 2 రైడ్స్, 2100. ఓకే, మరి అయితే మళ్ళీ నెక్స్ట్ రైడ్ ఏమన్నా కంప్లీట్ అయితే మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను. ఓకే మరి. హాయ్, హలో, నమస్తే. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. మనమైతే ఇందాక మీకు ఎక్కడ అప్డేట్ చేశాను, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడ కదా. అక్కడి నుంచి వచ్చేసి మనకి 1 2 3 4 ఇంకో 4 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. మధ్యాహ్నం వచ్చేసి 2 గంటలకు బంద్ చేసిన, మళ్ళీ 6 గంటలకు ఆన్ చేసిన. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. చూపిస్తా చూడండి ఎన్ని కిలోమీటర్లు తిరిగాను, అమౌంట్ ఎంత వచ్చింది, మనకి ఎంత మిగిలింది అనేది మీకు లెవెల్ చూపిస్తే చూడండి. ఇప్పుడు వరకు ఎన్ని రైడ్స్ చేశాను, ఎంత వచ్చింది అమౌంట్ అనేది. ఇప్పుడు ఆల్రెడీ కోంపల్లికి వచ్చేసా, క్లోజ్ చేశా. ఎంత ఉందో చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఎంత ప్రాఫిట్ వచ్చింది, రెంట్ ఎంత పోయింది, గ్యాస్ ఎంత పోయిందో చూసుకుందాం. ఇదిగోండి 183 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను. మళ్ళీ సిఎన్జి సెకండ్ టైం కొట్టించాను, మార్నింగ్ది కాకుండా. మనకి ఓలాలో 100 మార్నింగ్ అయితే మనకి ఓలాలో పడింది. ఓకే, ఇదిగోండి వెస్ట్ మారేడుపల్లి నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి ఇది డైమండ్ పాయింట్ డ్రాపు. దీనికి వచ్చేసి 137 రూపీస్ క్యాష్ కలెక్ట్, మనకు వచ్చేసి 128 రూపీస్ ఇచ్చింది. 128 రూపీస్ వచ్చింది. 4 కిలోమీటర్స్కి 16 మినిట్స్ టైం పట్టింది. బుకింగ్స్ ఏం పర్లేదు, అందుకు చిన్న రైడ్ కదా ఏదో ఒకట్లేపా అని యాక్సెప్ట్ చేశాను. దీని తర్వాత వచ్చేసి మనకి ర్యాపిడోలో పడింది. ఇప్పుడు ర్యాపిడోలో ఓకే, ఇదండి. అది డ్రాప్ అయిపోయినామంటే అక్కడే డ్రాప్ చేసిన కాడనే పికప్. అది ఓలాలో డ్రాప్ చేశాను, ఏమంటే ర్యాపిడోలో పడింది. అక్కడి నుంచి వచ్చేసి ఇది కోంపల్లి అయితే డ్రాప్ పడింది 11 కిలోమీటర్స్. దీనికి వచ్చేసి 211 రూపీస్ అయితే ఇచ్చిండు. 19 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. 30 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. దాని తర్వాత వచ్చేసి మనకి ఓలాలో ఈవినింగ్ ఆన్ చేశాను. ఈవినింగ్ 6కి ఆన్ చేసి గ్యాస్ కొట్టించాను. 2.7 ఉందని గ్యాస్ కొట్టిస్తే మనకి కోంపల్లి నుంచి రామ్ గోపాల్పేట్ పడింది. ఇది ప్యారడైజ్ మెట్రో స్టేషన్ కాడ అయితే డ్రాప్ చేశాను. దీనికి వచ్చేసి 323 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది. అది వచ్చేసి మనకి 315 రూపీస్ అమౌంట్ వచ్చింది. 323 రూపీస్ క్యాష్ కలెక్ట్, దానిలో నుంచి 8 రూపీస్ కట్ చేసుకొని మనకి 315 రూపీస్ ఇచ్చిండు. 11 కిలోమీటర్స్కి గాను 46 మినిట్స్ టైం పట్టింది. దాని తర్వాత రైడ్ వచ్చేసి ర్యాపిడోలో పడింది. ఇది వచ్చేసి మనకి పికప్ వచ్చేసి 2 కిలోమీటర్స్ తెలంగాణ పోలీస్ వెల్ఫేర్ ఫ్యూయల్ స్టేషన్ రసల్పుర మెట్రో స్టేషన్ కాడి నుంచి అయితే పికప్ చేసుకున్నాను. ఆడ నుంచి 11 కిలోమీటర్స్ డ్రాపు, జీడిమెట్ల డ్రాప్. ఇది సుచిత్ర దాటినాక జీడిమెట్ల డ్రాప్. ఇది 11 కిలోమీటర్స్కి గాను మనకి 44 మినిట్స్ టైం పట్టింది. ట్రాఫిక్ అయితే మరీ దారుణంగా ఉంది. 414 రూపాయలు అయితే ఇచ్చింది. 37 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది రైడ్కి. ఇంతే. ఇంకా ఓలాలో వచ్చేసి మనకి 2400, ర్యాపిడోలో వచ్చేసి 2438 రూపాయలు అయింది. ఓలాలో వచ్చేసి 747 రూపాయలు. ఒకసారి కౌంట్ చేసుకుందాం. ఓపెన్ క్యాలిక్యులేటర్. నెక్స్ట్ 747 ప్లస్ 2438 ఒక కస్టమరు మార్నింగు 30 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చిండు. దాంతో కలిపి 3200 అనుకుందాం. 200 15 రూపాయలు ఎందుకులే కానీ 3200లో 1000 రూపాయలు రెంటు పోతే మైనస్ కదా, 1000 రూపాయలు రెంటు పోతే 2200. దీంట్లో సిఎన్జి ఎంత 183 డివైడెడ్ బై 2 కొడితే 9 కేజీలు సిలిండరు. గ్యాస్ 9 కేజీస్.
2200 9 అంటే 112 ఇంటూ 9 వేస్తే 1008 2200లో నుంచి 1000 రూపాయలు పోతే 1200 మనకు ప్రాఫిట్. ఇదైతే 1000 రూపాయలు గ్యాస్ పోతే మనకి 1200 అయితే మనకు మిగిలింది. ఈరోజు 1200 మిగిలింది. మార్నింగ్ ఎప్పుడు 4 నుంచి 2 వరకు చేశాను, 9 అవర్స్. 4:30 నుంచి 2 వరకు 1:30 వరకు అంటే 9 అవర్స్, 9.5 అవర్స్ మార్నింగ్, ఈవినింగ్ ఒక 3 అవర్స్, 12 అవర్స్. అయితే గంటకు 100 రూపాయలు అయితే మనకు మిగులుతుంది డైలీ. ఇంతే. ఇంకా రెంటల్ వెహికల్ మీద ఇది గంటకు 1000 రూపాయలు మిగులుతుంది. జీరో మెయింటెనెన్స్ పోగా, జీరో మెయింటెనెన్స్ అయితే జీరో, మనదేం ఉండదు మెయింటెనెన్స్, మొత్తం వాళ్ళే. ఇది మరి. ఇంకా ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. తక్కువ రేటుకి అయితే వెళ్ళాను. మనకి రెంటల్ వెహికల్ అయినా కానీ ఏ వెహికల్ అయినా కానీ గ్యాస్ కొట్టించేది మనమే. గ్యాస్ అయిపోతుంది తక్కువ రేటుకి వెళ్తే, తొందరగా అయిపోతుంది, తక్కువ అమౌంట్ అవుతుంది. అందుకైతే తక్కువ రేటుకి అయితే వెళ్ళను. ఇది మరి. ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. చూద్దాం రేపు బిజినెస్ అనే శనివారం రేపు ఎలా ఉంటుందో చూద్దాం మరి. బాయ్ మరి. గుడ్ నైట్ అందరికి. ఇంకా ఇది ఛానల్ అయితే వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇట్లా రెంట్ వెహికల్ తీసుకుంటే ఇంత మిగులుతుంది, చేసుకోవచ్చా అని. ఇంకోటి, అందరు బైక్ దోలు కార్ తీసుకొని వాళ్ళకే కడుతున్నాం, డబ్బులు వచ్చినా కూడా బైక్ దోలు అంటున్నారు. దాని గురించి చెప్తా చూడండి. ఎక్కువ వర్షం పడితే బైక్ నడపలేము, ఎక్కువ ఎండ వస్తే బైక్ నడపలేము. బైక్ మీద వచ్చేసి మనకి బాడీ బ్యాక్ పెయిన్ వస్తుంది. నాకే కాదు, ఎవరికైనా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందుకంటే వెనక మనిషి ఉంటాడు, మనిషిని మనం మోస్తున్నట్టు బరువు అనేది ఉంటుంది మనకి బండి నడిపేటప్పుడు. అదే కారులో అయితే మనకి అంత వెయిట్, మనం బరువు మోస్తున్నామని మనకు అనిపించదు, కొంచెం ఫ్రీ ఉంటుంది. అందుకైతే నేను బైక్ ఉంది నాకు ఆల్రెడీ, బైక్ నడిపేకి ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను బండి మీద నడిపినా కానీ నాకు 1000 రూపాయలు ఈజీగా అవుతాయి, కాదనట్లే. ఇప్పుడు ఈ ఐడీలు బైక్కి కన్వర్ట్ చేసుకున్నాము, బైక్కి నడిపినా కూడా అవుతాయి. కానీ బైక్ మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది మనకి. వెనక ఎక్కించుకుంటాం మనము, కస్టమర్ని ఎక్కించుకున్నాక బండి మీద బరువు ఉంటారు కదా కస్టమర్స్, బరువు మోస్తున్నట్లే కదా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బరువు మోసి 1000 రూపాయలు 1500 తీసుకుపోయే వాళ్ళు చల్లగా కార్ నడిపినా కూడా అంతే వస్తుంది. మెయింటెనెన్స్ వాళ్ళదే. ఇంకేం కావాలి చెప్పండి. జీరో ఇన్వెస్ట్మెంటు, తక్కువ ఇన్వెస్ట్మెంటు, లోయెస్ట్, చాలా తక్కువ. ఇంకేం కావాలి చెప్పండి. అందుకైతే ఉన్న కారే నడుపుతున్నా. చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, దీని బదులు బైక్ నడుపుకోబోరు, ఏం మిగులుతున్నాయి, వేస్ట్. అందుకైతే చెప్తున్నాను ఇది కూడా. ప్లస్ వర్షం వస్తే బండి నడపలేం, ఎక్కువ ఎండ ఉన్నా బండి నడపలేం. ఆయన నడిపేతోనికే తెలుస్తుంది ఆ బాధ ఏందో. ఒకసారి చూడండి మీరు కూడా, బైక్ నడిపి చూడండి. ఆ ప్రెజరు, ఆ ట్రాఫిక్కి, ఆ పొల్యూషన్కి ఎట్లుంటుందో, ఆ సౌండ్ హారన్స్కి నడిపి చూస్తే తెలుస్తుంది. ఓకే, అయితే నా కార్ అయితే మనకైతే నచ్చింది, అందుకైతే కార్ నడుపుతుందా. ఇది మరి. ఓకే మరి. ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. బాయ్ మరి. గుడ్ నైట్ అందరికీ. రేపు కలుద్దాం. రేపు శనివారం, రేపు ఎలా ఉంటుందో బిజినెస్ చూడాలి. రేపు కూడా సేమ్ ఇలానే మార్నింగ్ ఆన్ చేస్తా, కంటిన్యూ చేస్తా. ఈరోజు ఎందుకో మంచిగా నిద్రపోయినా, మధ్యాహ్నం తినేసి 3 గంటలకు పడుకొని 6 గంటలకు లేచిన, 6:30కి ఆన్ చేసిన, 5:30 తర్వాత లేచిన, గ్యాస్ కొట్టించిన, 6:30కి రైడ్ పడింది. ఈవినింగ్ ఆన్ చేసినందుకు 700 వరకు అయితే వచ్చినాయి. అది మరి. ఓకే అయితే రేపు కలుద్దాం రేపటి వీడియోలో. బాయ్ మరి. గుడ్ నైట్ అందరికీ.